మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. చాలాసార్లు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ చాలా సింప్లిస్టిక్గా లేకపోతే చాలా క్యాజువల్గా మనం తీసుకుంటాం. ఆయన రక్షణ ప్రణాళిక ఎంత ఉన్నతమైందో మనకు అర్థమవుతే ఆయన్ని మనం వెంబడించే విధానం మారుతుంది, ఆయన్ని మనం ఆరాధించే విధానం మారుతుంది. ఆయన రక్షణ ఉచితముగా మనకు అనుగ్రహించినప్పటికీ దానికి దేవుడు చెల్లించిన వెల ఎంత అమూల్యమైనదో మనకు అర్థమవుతే మన వైఖరి మారుతుంది దేవుని పట్ల. చాలాసార్లు మనం ఎందుకని చాలామంది క్రైస్తవులుగా చెప్పబడేవారు ఆయన్ని వెంబడించలేకపోతున్నారు, లేకపోతే వారి వైఖరి ఎందుకు అలా ఉంటుంది అని మనం వారి బిహేవియర్ని అసెస్ చేస్తూ ఉంటాం. కానీ ఇష్యూ ఈజ్ ఆఫ్ ద హార్ట్. ఇది హృదయానికి సంబంధించిన విషయం. మనకి ఆ రక్షణ ఎంత ఉన్నతమైందో అర్థమవుతే ఎవరు మనకి చెప్పవసరం లేదు. నువ్వు ఇలా భయపడాలి దేవునికి, లేకపోతే నువ్వు దేవుని ఎలా ఆరాధించాలి, లేకపోతే ఆయన రక్షణను బట్టి ఆనందించాలి అని ఒకరు చెప్పేది కాదు, అది అనుభవించేది. మరియు ఆ సత్యం మనల్ని ప్రభావితం చేసినప్పుడు దిస్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. ఇది మనకి అంటే మన విశ్వాస జీవితము అనేది మన హోల్ లైఫ్లో ఒక చిన్న సైడ్ డిష్గా ఉండదు. అవర్ ఫెయిత్ అండ్ వాక్ విత్ ద లార్డ్ విల్ బి ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మన జీవితాన్ని మొత్తాన్ని కూడా ఈ సువార్త కేంద్రితంగా మనం కట్టుకుంటాం. ఎప్పుడు మనకు అది సైడ్ అవుతుందంటే ఆ సువార్తలో ఉన్న మాధుర్యం, దేవుని యొక్క రక్షణ యొక్క ఔన్నత్యం మనకు అర్థం కానప్పుడు, లేకపోతే ఇంకా పాక్షికంగా మాత్రమే అర్థమైనప్పుడు మనం దాన్ని ప్రక్కనే ఉంచుతాం. మార్టిన్ లూథర్ కూడా తను అదర్ ఎక్స్ట్రీమ్లో ఉన్నాడు. ఈ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని తను తెలియకముందు తను ఏం చేశాడంటే తను ప్రతిదినం చేసే పాపం నిమిత్తం ఎంతో ఘోషించేవాడు. తను ఒక సెమినరీలో లేకపోతే ఆ రోమన్ కథోలిక ఆ పాఠశాలలో తను నేర్చుకుంటున్న సమయంలో ఆ యొక్క ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి ఏమని అడిగేవాడంటే, నేను ఇన్ని పాపాలు చేశాను కాబట్టి నాకు ఎక్కువ శిక్ష ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఇదిగో ఈ రూమ్ అంతా ఊడ్చి తడిగుడ్డేసి, లేకపోతే ఆ మెస్ని క్లీన్ చేసి, లేకపోతే పలానాది చేయి అని చెప్పినప్పుడు కొన్నిసార్లు వారు చెప్పని పనులు కూడా చేసి తద్వారా తన ఆ పాపమునకు విరుగుడుగా తనలో ఉన్న ఆ యొక్క గిల్ట్ పోవడానికి ప్రయత్నం చేసేవాడు. కొన్నిసార్లు కొరడా తీసుకుని కొట్టుకునేవాడు, నేను పాపం చేశాను, ఆ పాపాన్ని డీల్ చేసుకునే విధానం ఇదని. కానీ మార్టిన్ లూథర్ని ఒక్క వచనం ద్వారా దేవుడు పట్టుకున్నారు. అదేంటంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతులు ఎవరంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు. అక్కడ రాయబడి ఉంది ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ మాట అర్థమేనంటే హీ ఈజ్ రైచియస్ హూ ఈజ్ సేవ్డ్ బై ఫెయిత్. అంటే విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడేవాడు జీవిస్తాడు అని ఆ మాట తనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. అదేంటంటే విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడటం ఏంటి? నేను నీతిమంతుడిగా అవ్వాలి, లేకపోతే నేను నీతిమంతుడిగా ఉండాలి
కానీ ఈ వచనం తనని ప్రభావితం ఎందుకు చేసిందంటే అసలు ఆ నీతి, దేవుడు అనుగ్రహించే నీతి విశ్వాసం ద్వారా అది ప్రారంభమవుతుంది. ఆ విశ్వాసము అనేది దేనిని బట్టి అనంటే ఆయన అనుగ్రహించిన ఆ సాక్రిఫైస్ని చూడటం ద్వారా. అది ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి దేవుని కోసం నమ్మకంగా జీవిస్తాడు అనే విషయం తన్ని చాలా ప్రభావితం చేసింది. ఒకసారి ఆ రోమ్ పట్టణంలో కొండెక్కుతూ మెట్ల మీద మోకాళ్ళతో కొండెక్కుతున్న సమయంలో తనకి ఎందుకు ఈ ప్రయత్నాలని, ఇవేమి నన్ను నీతిమంతునిగా తీర్చలేవు కదా అని ఈ వచనం తనకి గుర్తుకు వచ్చింది. నిజంగా ఈ ఉదయకాల సమయంలో గత వారం మనం ధ్యానించిన వాక్య భాగం ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రాము కూడా ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అనంటే, తీర్చబడ్డాడు అంటే తను దేవుని నమ్ముట ద్వారా అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. ఆ అధ్యాయం అంతా చదువుతాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా, నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీములను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడండి.
మీ పరిశుద్ధ లేఖనాన్ని మీరు రాయించి మాకు అనుగ్రహించారు. మీ పరిశుద్ధాత్మ సహాయంతో క్రీస్తు ప్రభువారిని ఈ లేఖన భాగంలో నుంచి మేము చూడడానికి సహాయం చేయండి. తండ్రి అయిన దేవ, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సంఘాన్ని క్షమాభివృద్ధిలోనికి నడిపించండి. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం అబ్రాము యొక్క ప్రయాణాన్ని చూస్తున్నప్పుడు 11వ అధ్యాయంలో కల్దీయుల ఊరను పట్టణములో నుంచి దేవుడు అబ్రాముని పిలిచినట్లు చూస్తాం. ఊరు అంటే ఊరు కాదు, ఊరు అనే దాని పేరు అన్నమాట. ఊరు అను పట్టణము. అయితే ఆయన పిలిచినప్పుడు వెంటనే అబ్రాము తన స్వజనమును విడిచి వచ్చినట్లు మనం చూస్తాం. లోతు అతనితో కూడా వెళ్ళాను. దేవుడు వాగ్దానం చేశారు, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు, నీకు సంతానం ఇస్తాను, నీకు కనాను దేశాన్ని వాగ్దానపూర్వకంగా నేను ఇస్తాను. మూడవదిగా, నీవు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు. 3 బ్లెస్సింగ్స్. ఒకటి సీడ్, సంతానము. రెండవది ల్యాండ్, భూమి, నేషనల్. అండ్ ఆల్సో మూడవది, అనేక మందికి ఆశీర్వాద కారణంగా నేను చేస్తాను. యూ షల్ బి ఎ బ్లెస్సింగ్ టు ఆల్ ద నేషన్స్. అయితే అబ్రాము విడిచి వెళ్ళినప్పుడు, తన వారిని విడిచి వెళ్ళినప్పుడు లోతును కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఏ విధంగా లోతుని దేవుడు అతని నుంచి సపరేట్ చేస్తూ వచ్చారో మనం చూస్తూ వచ్చాం. అబ్రాము అనుకున్నాడు, ఈ వయసులో నాకు సారాకు సంతానం కలగడం సాధ్యపడదు, కాబట్టి బహుశా దేవుడు లోతు ద్వారా నాకు సంతానాన్ని ఇస్తానేమో అనుకున్నారు. కానీ లోతుని దేవుడు వేరుపరిచినట్లు, సపరేట్ చేసినట్లు మనం చూస్తాం. అయితే ఇప్పుడు 15వ అధ్యాయంలో ఈ మొదటి భాగంలో భయపడుతూ ఉన్నాడు అబ్రాము. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, అబ్రామా భయపడకము, ఐఆమ్ యువర్ షీల్డ్, నేను నీకు కేడమునై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు 2వ వచనంలో అబ్రాము ఏమంటాడంటే, ప్రభువా, నీవు నాకు కేడమయ్యి సమస్తం ఇచ్చినా ఏం లాభం, నీవు నాకు సంతానం ఇవ్వలేదు కదా అని అన్నప్పుడు అంటూ ఏమన్నాడంటే, ఇదిగో లోతుని వేరుపరిచావు, ఇప్పుడున్నది దమస్కు ఎలియాజరు నా ఇంటికి కర్తగా ఉన్నాడు, ఆస్తికర్తగా ఉన్నాడు. ఈ వ్యక్తే కదా వారసుడు కాబోతున్నాడు, నా పరివారంలో ఇంకెవరూ లేరు కదా అని చెప్పినప్పుడు దేవుడు ఆకాశ నక్షత్రాలను చూపించి, బహుశా నేను ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు అనుకున్నాను, బహుశా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయి ఉండొచ్చు, 3-4 ఆ సమయంలో, ఆ నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో పైకి చూపించి, ఇదిగో ఈ నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తాను అని అన్నప్పుడు, ఆ తర్వాత వచనంలో ఏమని రాయబడిందంటే, తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను. అబ్రామ్ బిలీవ్డ్ ఇన్ యాహ్వే. దేవుడు అది అతనికి నీతిగా ఎంచారు. ఇది ఎందుకు ప్రాముఖ్యమైన విషయం అంటే దీన్ని ఒక వాక్య భాగం తీసుకుని, ఓకే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన నమ్మాలి అనేది వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ వాక్య భాగము హోల్ బైబిల్ మనకు అర్థం అవడానికి ఒక ఇంపార్టెంట్ ప్యాసేజ్. వాక్యం అంతా మనకు అర్థం అవడానికి దేవుడు ఆయన హిజ్ అవుట్ వర్కింగ్, ఆయన బిహేవ్ చేసే విధానాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. అబ్రహాము ఏమని నమ్మాడంటే, ఈ వయసులో దేవుడు నాకు సంతానాన్ని ఇస్తాడు అని నమ్మాడు. ఎందుకనంటే దేవుని యొక్క ప్రణాళిక అబ్రాముకి ఇస్సాకునిచ్చి అబ్రామును ఆశీర్వదించి గొప్ప జనముగా చేయడం ఒక్కటే కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అబ్రాము సంతానముగా, ఇస్సాకు సంతానముగా యేసుక్రీస్తు ప్రభువును తన కుమారుని లోకంలోనికి తీసుకుని రావడం ఆయన మహాసంకల్పమై ఉన్నది. బహుశా అబ్రాము ముందుకి చూచాడు, ఆ జరగబోయే దేవుని ప్రణాళికను ముందుకి చూశాడు. అతడు యెహోవాను నమ్మెను అంటే దేవుని యొక్క ప్రణాళికను నమ్మాడు.
దేవుడు నా సంతానం ద్వారా సమస్త భూజనాంగాన్ని ఎలా ఆశీర్వదిస్తాడు, ఆ విషయాన్ని బహుశా విశ్వాసం ద్వారా ముందుకు చూచి, క్రీస్తు వైపు చూచి నమ్మాడు. బహుశా మనమైతే వెనక్కి తిరిగి చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం వైపు. అబ్రాము ముందుకి చూచి నమ్మాడు. నక్షత్రాలు అంత విస్తారంగా సంతానాన్ని చేస్తానంటే ఈ వయసులో తన భార్య వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుందని తను సంకోచించలేదు, అనుమానం వ్యక్తం చేయలా, నమ్మాడు. ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. హిస్ రెకండ్ రైచస్, హిస్ క్రెడిటెడ్ రైచస్. అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు తన విశ్వాసాన్ని బట్టి. ఈ విషయాన్ని గురించి మనం గత వారం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మనం కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడే ఏకైక మార్గం ఏంటంటే విశ్వాసం ఉంచుట ద్వారానే. చాలాసార్లు చాలామంది ఇది మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులు కొన్న ఒక ఆలోచన ఏంటంటే, ఎలా మనం రక్షించబడతామనంటే భక్తి చేయాలి, మంచిగా ఉండాలి, అప్పుడు మనం రక్షించబడతాం. అవును, భక్తి చేయాలి, అవును, మంచిగా ఉండాలి, కానీ విశ్వాసం ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడకపోతే అది వ్యర్థం. విశ్వాసంలో నుంచి నీ విధేయత రావాలి. క్రీస్తు ఎవరు అనే అవగాహనలో నుంచి నీ విధేయత రావాలి. పౌలు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు, మనము నీతిమంతులుగా తీర్చబడింది కూడా ఒక్కసారి చూద్దాం, చూసి మనం ముందుకెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం పైనుంచి చదువుదాం. 18వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును. ఇప్పుడు మనకు అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసుని మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అంటే దేవుని నీతిని మనం పొందుకునే ఏకైక మార్గం ఏంటంటే క్రీస్తు యొక్క నీతి ద్వారా. ఇది మనకి అవగతం కావాలి, ఇది మనకి అర్థం అవ్వాలి. అదే సువార్తలో ఉన్న బ్యూటీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై రైచియస్నెస్. ఇది నా నీతికి సంబంధించిన విషయం కాదు, ఇది క్రీస్తు నీతికి సంబంధించిన విషయము. క్రీస్తు పరిశుద్ధతను బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నానంతే, అది నాకు నీతిగా ఆపాదించబడుతుంది. ఎ గ్రేట్ మిరకల్. రక్షణ అనేది ఒక అద్భుతం. ఎలా అంటే ఒక వ్యక్తి నీకు బదులుగా సిలువలో మరణించాడు, ఆయన్ని నువ్వు నమ్ముతున్నావు, నా పాపము కొరకై ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఈజ్ ఎ సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. నా స్థానంలో నేను పొందవలసిన మరణాన్ని ఆయన పొందాడు అని పశ్చాత్తాపంతో నువ్వు విశ్వసిస్తున్నావు. అదేంటంటే ఐ హ్యావ్ టు డై, హీ డైడ్, హీఈస్ ఎ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. ఆయన పరిపూర్ణమైన త్యాగమై ఉన్నాడు, నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను అని పశ్చాత్తాపం, పాపం నిమిత్తమై పశ్చాత్తాపడిన వ్యక్తిని దేవుడు ఏమన్నా అంటే యు ఆర్ రైచియస్ ఇన్ గాడ్స్ సైట్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వలన నీవు నీతిమంతుడు అని ప్రకటించబడుతున్నావు. వాట్ ఎ గ్రేట్. అంటే ఈ విషయం అర్థమైనప్పుడు ఇంకా సత్క్రియలు లేకుండా ఎలా జీవించగలం? ఈ విశ్వాసం ద్వారా నీతిమంతునిగా నా వల్ల కాదని అర్థమైనప్పుడు కృతజ్ఞతతో దేవా నీ కోసమే నేను జీవిస్తాను, నీవు నన్ను రక్షించుకున్నావు, నా వల్ల కాదు,
బికాస్ ఆఫ్ యువర్ ఓన్ గుడ్నెస్. అబ్రాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అసలు ఈ దేవుని యొక్క మంచితనం ఏంటి? ఆయన ఏ మంచి లేని నన్ను నీతిమంతుడిగా ప్రకటించడం ఏంటి? ఎందుకనంటే నా క్రియల ద్వారా నేను ఎప్పుడూ నీతిమంతునిగా తీర్చబడలేను అనే సత్యము దేవునికి తెలుసు. మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, మెట్లుగా పెట్టుకుంటూ ఉంటాం, కానీ గాడ్ నోస్ మన మంచి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అని ఆయన ఎరిగి, ఆయనే యెహోవా ఈరే, ద లార్డ్ ప్రొవైడ్స్, ఆయనే మన కొరకై గొర్రెపిల్లను సిద్ధం చేశాడు. అయితే ఈ విషయాన్ని మనం ఇంకా కంటిన్యూగా ధ్యానించాలంటే ఈ విశ్వాసము ఒంటరిది కాదు. ది అదర్ సైడ్ ఆఫ్ దిస్ ఫెయిత్ ఈజ్ గుడ్ వర్క్స్. ఈ విశ్వాసమునకు మరో కోణం ఏంటంటే, ఈ విశ్వాసము ప్రోద్బలం ద్వారా కలిగేవి ఏంటంటే సత్క్రియలు. ఇవి రెండు అవిభాజ్యమైనవి కావు. ఎందుకు మనకి మిస్అండర్స్టాండింగ్ వస్తుందంటే, నేను క్రియల ద్వారా రక్షించబడటం లేదు కదా, కాబట్టి ఎలా జీవించినా పర్లేదు అనే అపోహ ఎందుకు కలుగుతుందంటే, వీటిని మనం వేరుపరిచి చూస్తున్నాం. అదేంటంటే విశ్వాసము, సత్క్రియలు. కానీ దేవుని ఉద్దేశంలో ఈ విశ్వాసంలో నుంచే సత్క్రియలు వస్తాయి. విశ్వసించిన వ్యక్తి సత్క్రియలు చూపించకుండా ఉండలేడు. విశ్వసించిన వ్యక్తి ఫలం చూపించకుండా ఉండలేడు. విశ్వాసం అనే వేరున్న వ్యక్తి ఫలం చూపించకుండా ఉండలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ బిలీవింగ్ పర్సన్ టు నాట్ షో ఫ్రూట్. ఒక వ్యక్తి నేను విశ్వాసం మాత్రం ఉంచాను కానీ నేను ఏ క్రియలు చేయను అని అంటే అది మృతమైన విశ్వాసం. దట్ మీన్స్ ఇట్ ఈస్ నో ఫెయిత్ అట్ ఆల్. యాకోబు పత్రికలో మనం గత బుధవారం కూడా ధ్యానించాం. ఇట్ ఈస్ నో ఫెయిత్ అట్ ఆల్. A true faith, a living faith is an active faith which turns into good works and good actions. కానీ మనకి పునాది ఏమై ఉండాలంటే, ప్రారంభమై ఏమై ఉండాలంటే ఈ విశ్వాసము. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇక్కడ 7వ వచనం నుంచి మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. మరియు ఆయన 15వ అధ్యాయం ఆదికాండము 7వ వచనం. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే అబ్రాముతో, ఇదిగో ఈ దేశాన్ని స్వతంత్రించుకునేటందుకు నిన్ను పిలిచింది ఎవరనంటే నేనే. మనం అనుకోవచ్చు, మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాం కాబట్టి విశ్వాసం నేను ఉంచాను, ఇట్ ఈస్ మై యాక్ట్, నా పని. కానీ 7వ వచనంలోనే దేవుడు మాట్లాడుతూ అబ్రాముతో ఏమన్నారంటే, అబ్రాము ఇట్ ఈస్ ఐ హూ కాల్డ్ యూ. కల్దీయుల ఊరని పట్టణంలో విగ్రహారాధనలో ఉన్నప్పుడు నిన్ను నేను పిలిచాను. ఐ కాల్డ్ యూ, యూ డిడ్ నాట్ చూజ్ మీ. నీవు నన్ను ఏర్పరచుకోలేదు. నువ్వెక్కడో కల్దీయులను ఊరిలో ఉన్నావు, నేను నిన్ను పిలిచాను. ఇట్ ఈస్ ఐ హూ కాల్డ్ యూ. యుద్ధకాల సమయంలో మన జీవితాల్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ప్రత్యేకంగా మనల్ని పిలిచాడు. హీ కాల్డ్ us. ఎందుకని? మనకు మంచి క్వాలిఫికేషన్ ఉందని, లేకపోతే మనం మంచివారమని. అదిగో వాళ్ళందరికంటే నేను మంచివాడిని, లేకపోతే నేను యోగ్యుడిని. దట్ ఈస్ వై గాడ్ కాల్డ్ మీ. నో. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అన్నాడు, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని. ఎందుకు ఏర్పరచుకున్నావు ప్రభువా మమ్మల్ని, ఇశ్రాయేలుని? మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. మీరు అందరికంటే గొప్ప వాళ్ళని, ఎక్కువ జనాంగమని నేను ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. లార్డ్, వై డు యూ కాల్ us? వై డిడ్ యూ కాల్ us? వై డు యూ లవ్ us? దేవా, నువ్వు మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నావు?
అంటే ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఐ లవ్ యూ బికాజ్ ఐ లవ్ యూ. సర్కిల్ ఆర్గ్యుమెంట్ లాగా మాట్లాడుతున్నారు ప్రభు. నువ్వు ఎందుకు నన్ను ప్రేమించావు దేవా అంటే, నేను నిన్ను ప్రేమించాను కనుక ప్రేమించాను. నీ మంచితనం బట్టి కాదు, నీ క్వాలిఫికేషన్ బట్టి కాదు, నాట్ బికాజ్ యు ఆర్ బెటర్ దెన్ అదర్స్. ఉదయకాల సమయంలో ఇదే ప్రశ్న మనకు కలిగినట్లయితే, లార్డ్ నన్ను ఎందుకు రక్షించుకున్నావు, నా విశ్వాసాన్ని నీతిగా నువ్వు ఎందుకు ఎంచావు అంటే, ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను నిన్ను ప్రేమించున్నాను. ఐ లవ్ యూ బికాస్, రీజన్ ఏంటంటే ఐ లవ్ యూ. దట్ ఈస్ గాడ్స్ ఆన్సర్. వ్యక్తిగతంగా మన జీవితంలో ఒకవేళ నువ్వు రక్షించబడినట్లయితే, నువ్వు ఆయన చేత ప్రేమింపబడుతున్నావు, ప్రత్యేకంగా ప్రేమింపబడుతున్నావు. ఒకవేళ నువ్వు రక్షించబడనట్లయితే ఆయన నిన్ను పిలుస్తున్నాడు, అదేంటంటే ఐ లవ్ యూ అండ్ ఐ ఇన్వైట్ యూ. విశ్వాసము మాత్రము. కొంచెం అబ్రాముతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడుతూ అంటున్నారు, నేను కల్దీయులను ఊరను పట్టణంలో నుండి నేను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పాను. పైనేమో నేను నీకు కేడము. అక్కడ ప్రశ్న అడిగాడు అబ్రాము, అదేంటంటే నాకు సంతానం ఇయ్యలేదు కదా, ఆకాశ నక్షత్రాలను చూపించారు. ఇక్కడేమో ఈ భూమిని అంతటినీ నువ్వు స్వతంత్రించుకుంటావు అన్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే యెహోవాను నేనే, ఐ యామ్. వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే 9వ వచనంలో ఆయన దానికి ప్రూఫ్ చెప్తా ఉన్నాడు అనమాట. నీవు ఇదిగో ఈ భూమిని నేను నీకు ఇవ్వబోతున్నానంటే అబ్రాముకి ఆశ్చర్యం కలిగింది. నేనేమో ఈ అన్య దేశంలో ఉన్నాను, ఈ భూమిని దేవుడు నాకు ఎలా ఇస్తాడు, దేవా నాకు సంతానాన్ని ఇస్తానంటావు, సరే దాన్ని నమ్మాను ఎలాగులా, మళ్ళీ సంతానం అంతా ఉండటానికి జీవించడానికి ఈ విస్తారమైన భూమిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు, దీన్ని ఎలా నమ్మాలి? అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒక రిచువల్, ఒక ప్రాక్టీస్. అంటే ఆ దినాల్లో ఒక నిబంధన, ఒడంబడిక చేసుకునే సందర్భంలో ఒక డీల్ చేసుకునేవాళ్ళు. అదేంటంటే ఎవరైతే ఒప్పందం కుదుర్చుకుంటున్నారో ఆ ఇరు వర్గాల వారు కొన్ని జంతువులను తీసుకుని వచ్చి వాటిని వధించి, లేకపోతే వాటిని చంపి కోసి ముక్కలుగా చేసి వాటిని ఏం చేసేవాళ్ళంటే 2 పక్కల వాటిని ఉంచేవారు. ఆ జంతువులు రెండు భాగాలుగా చేసి వాటిని మధ్యలో ఒక గ్యాప్, ఒక వేలాగా ఉంచి ఆ రెండింటిని అటు ఇటు ఉంచేవాళ్ళు. ఎవరు? ఒప్పందం చేసుకునే ఇరు వర్గాల వారు చేసుకుని ఏం చేసేవాళ్ళంటే ఆ ఇరు వర్గాల వారు ఆ జంతువుల కలేబరముల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, ఏంటి దీనిలో అర్థం ఏంటి అని అనుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే ఎవరైనా మన ఇరు పక్షాలలో ఈ ఒప్పందాన్ని కనుక మీరితే మనం కూడా ఆ చచ్చిన కలేబరముల వలె అవుతాము అని ఆ ఒప్పందంలో ఉన్న విధానం అనమాట. ఇట్స్ ఏ డెమాన్స్ట్రేషన్, ఒక పిక్చర్ అనమాట. ఒకవేళ కనుక ఈ ఒప్పందాన్ని నువ్వు మీరినట్లయితే ఇదిగో ఈ జంతువుల వలె మనం కూడా అవుతాం అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ మధ్యలో అటు ఇటు నడుస్తూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చూద్దాం ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకుని ఇప్పుడు మనం చూద్దాం. ప్రభు ఏమన్నారంటే 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్లగువ్వ, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అబ్రాహాముతో ఏమన్నారంటే ఇదిగో మనం కూడా ఈ కల్చర్లో ఉన్న ఈ కవనెంట్, ఒక నిబంధన చేసుకునేటప్పుడు, ఒప్పందం చేసుకునేటప్పుడు ఉన్న ఆ అలవాటుని, లేకపోతే ఆ విధానాన్ని, ఆ ప్యాక్ట్ విధానాన్ని మనం కూడా చేద్దాం అని దేవుడు అబ్రాహాముని ఇవి తీసుకుని రమ్మన్నాడు. 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, తెల్లగొవ్వ, పావురపు పిల్లను. అప్పుడు వాటిని అతడు వెంటనే అబ్రాహాము ఏం చేశారంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి తనకు అర్థమైపోయింది, ఓకే వీటిని తీసుకొని వాటిని నడుమునకు ఖండించి వాటిని సపరేట్ చేసి ఎదురుగా ఉంచాను, పక్షులను మాత్రం ఖండింపలేదు. వెంటనే గద్దలు వచ్చినప్పుడు వాటిని ఏం చేయకుండా వాటిని తోలివేశాడు. 12వ వచనం, ఇంకా చాలాసేపు ఏమవుతుందా అని అబ్రాహాము అలా చూస్తూ ఉన్నాడు. 12వ వచనంలో ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. అంటే బహుశా పొద్దున్నుంచి దేవునితో ఈ సంభాషణ జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఏమో నక్షత్రాలు చూపించారు, ఇప్పుడేమో దేవుడు ఏమన్నాడంటే
ఇదిగో నాకు ఎలా జరుగుతుంది, ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుందంటే వాటిని ఖండించి ఉంచమన్నాడు. ఇంక అబ్రాము తాను గాఢ నిద్ర పోయాడు. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. అప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఈ యొక్క ఏన్షియంట్ ప్రాక్టీస్లో నుంచి అబ్రాముకి దేవుడు ఏం చెప్పాలనుకున్నారు అనే విషయాన్ని మనం 13వ వచనంలో నుంచి చూస్తున్నాం. అదేంటంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 సంవత్సరాలు వీరిని శ్రమ పెడతారు. తర్వాత నేనే వారిని తీర్పు తీరుస్తాను. తర్వాత మిక్కిలి ఆశతో నేను మిమ్మల్ని విడిపిస్తాను. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అని దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నారు. అబ్రాముకి జరగబోయే ఫ్యూచర్ స్టోరీ అంతా అక్కడ పండుకొని ఉన్న అబ్రాముకి తెలియజేస్తా ఉన్నారు. హోల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. 400 years మొత్తం పిక్చర్ దేవుడు అబ్రాముకి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో 400 years ఇది జరగబోతా ఉంది అని దేవుడు అబ్రాముతో ఒక నిబంధన చేసుకుంటా ఉన్నాడు. ఇదిగో నేను నీకు ఈ ల్యాండ్ ఇవ్వబోతున్నాను, ఫర్ షూర్ దిస్ ఈజ్ ద షూరిటీ. ఈ ఇవ్వబోతున్న భూమికి ఖచ్చితంగా నేను ఇస్తున్నాను అనడానికి అష్యూరెన్స్ ఏంటంటే, ఇదిగో ఈ జంతువులను కోసావు కదా, ఇవి దిస్ ఈజ్ అన్ ఎవిడెన్స్. అయితే సాధారణంగా ఏం చేయాలి, అక్కడ ఉన్న ఇరు పార్టీల వారు ఆ మధ్యలో నడుస్తూ వెళ్ళాలి. అయితే 17వ వచనంలో మనం చూద్దాం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అబ్రామ్ ఏం చేస్తున్నాడు, మీరు జాగ్రత్తగా చూడండి. అబ్రాము నడుస్తూ వెళ్తున్నాడు కదా అక్కడ. అబ్రామ్ ఏం చేస్తున్నాడు, పండుకొని ఉన్నాడు. ఎన్నో వచనంలో గాఢ నిద్ర పట్టెను. 12వ వచనం, ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. మరి ఇందాక నేను చెప్పిన డీల్ ప్రకారం ఎవరు నడవాలి? హూ హ్యాస్ టు వాక్ బిట్వీన్ ద డెడ్ యానిమల్స్? ఇరుపక్షాలు నడవాలి. అబ్రాము నడవాలి. ఇక్కడ వేరొక ఒప్పందం పార్టీ ఎవరు? దేవుడు. ఎవరు నడవాలి? ఇద్దరు నడవాలి ఆ మధ్యలో. అంటే ఏంటి, ఒకవేళ కనుక మనం మీరినట్లయితే వాళ్ళు చెప్తూ వెళ్తారు, ఈ జంతువుల వలె మనం కూడా చచ్చిన వారి వలె ఉంటాము. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 17వ వచనంలో, ప్రొద్దుగింకినప్పుడు కట్టిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఎవరు నడిచి వెళ్ళారు? దేవుడు. దేవుని యొక్క సన్నిధి మాత్రమే వెళ్ళింది, అబ్రాము నడవలే. అంటే దేవుడు ఇక్కడ ఒప్పందం చేస్తూ ఉన్నాడు, కానీ ఇట్ ఈస్ ఎ యూనిలేటరల్ కవెనెంట్. అంటే ఒక్క దేవుని బాధ్యతగా, ఒకవేళ ఈ నిబంధన కనుక మీరినట్లయితే ఐ విల్ బి రెస్పాన్సిబుల్, నాట్ యూ అబ్రామ్. అందుకే నాకు వెంటనే ఈ వాక్య భాగం గుర్తుకొచ్చింది. తిమోతికి రాసిన 2వ పత్రికలో, మనము నమ్మదగని అప్పటికీ కూడా ఆయన నమ్మకంగానే ఉంటాడు. ఎందుకనంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. అంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. అబ్రామ్తో అంటున్నాడు, ఇదిగో ఒకవేళ నువ్వు ఈ కండిషన్స్ చేయకపోతే ఈ నిబంధన వీగిపోతుందని ఆయన అనడం లేదు. ఆయన ఏమన్నాడంటే, ఇట్ ఈజ్ ఐ హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏ షరతులు లేకుండా నీకు ఈ వాగ్దానాన్ని, సంతానమును మరియు ఈ భూమిని ఇచ్చే వాగ్దానం నెరవేర్చే బాధ్యత, ఇట్ ఈస్ ఐ హూ ఈస్ గోయింగ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. నేను మాత్రమే తీసుకుంటాను. ఐ విల్ టేక్ ఎ సోల్ రెస్పాన్సిబిలిటీ అని ఆ ఖండముల మధ్య ఆయన నడిచిపోయిన, ఆయన సన్నిధి ప్రత్యక్షంగా, దేవుని యొక్క సన్నిధి ఆ చీకటిలో ఆ టార్చ్ అలా ట్రావెల్ చేస్తూ ముందుకి వెనక్కి వస్తున్నప్పుడు దేవుడు ఒడంబడిక అబ్రాముతో, ఒక మానవుడైన అబ్రాముతో, తన విశ్వాసాన్ని నీతిగా ఎంచిన అబ్రాముతో ఏమంటున్నాడంటే, ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ కవెనెంట్. ఈ నిబంధన నా చేతుల్లో ఉంది. ఈ భూభాగాన్ని ఇచ్చే బాధ్యత నా చేతుల్లో ఉంది. ఈ యేసుక్రీస్తు ప్రభువును, ఇస్సాకు అను సంతానాన్ని నీకు ఇచ్చే బాధ్యత నా మీద ఉంది. ఇట్ ఈస్ ఏ యూనిలేటరల్ కవెనెంట్. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 34వ వచనము.
ఇర్మియా గ్రంథము 34వ వచనం. పద్దెనిమిది 19 వచనాలు, పేజ్ నెంబర్ 659, 659. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజపరివారంలోని వారిని, యాజకులను, దేశ జనులందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. అంటే ఇక్కడ ఈ నిబంధన ఎలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. ఇదిగో, ఒకవేళ మీరు మీరినట్లయితే యూ విల్ బి లైక్ దిస్, యూ విల్ బి ఈ దూడవలే, ఈ చచ్చిన దూడవలే మీరు అవుతారు. కానీ ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, దేవుడు అబ్రాహాంతో ఏమన్నాడంటే, ఆయన షరతులు లేని ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. అదేంటంటే, ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ, నేను బాధ్యత తీసుకుంటాను. డెరిక్ కిడ్నర్ అనే ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇది మన జీవితాలకి అన్వయించుకున్నట్లయితే దీని యొక్క అప్లికేషన్ మనం ముందుకి చూద్దాం. అయితే దానికంటే ముందుగా దీన్ని మన జీవితానికి అప్లై చేసుకున్నట్లయితే దేవుడు మనతో కూడా నూతన నిబంధన తన రక్తం ద్వారా చేశారు. ఎందుకు తన రక్తం ద్వారా చేశారు అనంటే, మనల్ని ఆయన పిలుచుకున్నప్పుడు, మనల్ని రక్షించుకునే బాధ్యత తీసుకున్నప్పుడు, మనల్ని గమ్యానికి చేర్చే బాధ్యత ఆయన మాత్రమే తీసుకున్నారు. ఇది నిరూపించబడింది అబ్రాహాము జీవితంలో, అంతకంటే ఎక్కువగా మన జీవితంలో ఎలా నిరూపింపబడిందనంటే, మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, వీఆర్ డెడ్ ఇన్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్ అండ్ సిన్స్. అబ్రాహాము వలె గాఢ నిద్రపోతున్నాం, మనము చచ్చిన వారి వలె ఉన్నాం. అలాంటి సందర్భంలో ఆయన మనల్ని పిలిచి ఆయన ఏమంటాడంటే, ఇదిగో నేను ఒడంబడిక చేసుకుంటున్నాను. అదేంటంటే, ఐ విల్ సేవ్ యూ, నేను నిన్ను రక్షిస్తాను. ఎలా అనంటే, ఆయన మనము ఆజ్ఞను మీరిన వారంగా ఉన్నప్పుడు మనం చావవలసిన వారమై ఉన్నాం. కానీ ఆయన ఏం చేశారంటే, ఆ మధ్యలో ఆయనే వెళ్ళాడు. హీ హ్యాస్ ట్రావెల్డ్ ఇన్ బిట్వీన్ దోస్ డెడ్. మనం చావవలసిన చావుని, మనం పొందవలసిన శిక్షని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణాన్ని పొందారు. ఇదే విషయాన్ని గురించి మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిని చీకటి కమ్మెను. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అబ్రాహాముతో దేవుడు చేసిన ఆ నిబంధన, ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ కవనెంట్లో ఆయన చేసిన ఈ నిబంధన రిచువల్లో మనకి శిలువ దృశ్యం జ్ఞాపకం వస్తుంది. అబ్రాహాము స్థానంలో మనం ఉన్నాం. ఆయనే ఈ మరణంలో నుంచి ఆయన వెళ్ళారు. వాస్తవానికి అబ్రాహాము నడిచి వెళ్ళాలి. ఈ నిబంధన నేను మీరినట్లయితే, నేను నీకు విధేయత చూపించినట్లయితే నీవు నీ నిబంధనకు కట్టుబడి ఉండాల్సిన పని లేదు, నేను చచ్చిన వానితో సమానం. కానీ దేవుని యొక్క సన్నిధి ఆ కళేబరముల మధ్యలో వెళ్ళినట్లు మనం చూస్తాం. మన జీవితంలో కూడా దేవుడు ఆయన అన్కండిషనల్గా మనతో చేస్తున్న నిబంధన ఏంటంటే, అంటే షరతులు లేకుండా చేస్తున్న నిబంధన ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యువర్ సిన్స్ ఆర్ డెల్ట్ విత్. నీవు క్రీస్తు నందున్నట్లయితే నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగెను. వాట్ అన్ అష్యూరెన్స్. యూ హ్యావ్ టు డై. నీవు చనిపోవాలి, నీవు శిక్షించబడాలి, నీవు ఎల్లప్పుడూ నరకాగ్నిలో ఉండాలి. కానీ ఆయనే ఏ పాపం ఎరుగని ఆయన మన నిమిత్తమై పాపముగా మారి, పాపముగా చేయబడి,
మన అతిక్రమములు ఆయన మీద మోపబడి ఆయన మరణంలో నుంచి వెళ్ళినట్లు మనం చూస్తాం. ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుని నీవు ఎరుగినట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. లార్డ్, ఐ వాంట్ దిస్ రైచియస్నెస్. నా జీవితంలో ఇట్టి నీతి కావాలి. నేను నిశ్చయతతో మిమ్మల్ని వెంబడించగలగాలి. నేను మీ యందు ఆనందించగలగాలి. నాకు నిరీక్షణ కావాలి. ఈ సమయంలో ఒకవేళ నీ పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువారి వైపుకు చూసినట్లయితే దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. హీస్ ఎ గాడ్ హూ కీప్స్ హిస్ ప్రామిసెస్ ఫర్ షూర్. అబ్రాముతో దేవుడు ఎందుకు నిబంధన చేశాడు అని అంటే, అక్కడ ఆయన ఏమంటాడంటే, ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి ఆయన మీదే ఆయన ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు తన నిబంధన నిలుపుకునేవాడు. ఎందుకనంటే ఇస్సాకుని ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన ప్రణాళిక చాలా సుదీర్ఘమైనది. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి తీసుకుని రావడం. ద ప్రామిస్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ సీడ్ ఇస్ ఫుల్ఫిల్డ్ త్రూ ఐజాక్. ఇస్సాకు ద్వారా ఆ యొక్క ప్రమాణము లేకపోతే ఆ యొక్క వాగ్దానం నెరవేరింది. కానీ అంతకంటే ఎక్కువగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తూ అంటాడు. ఇదే విషయాన్ని గురించి దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ పౌలు ఏమంటాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడంటే, అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేసినట్లు ఇస్సాకు ఇచ్చారు. అల్టిమేట్గా క్రీస్తుని పంపించారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా అబ్రహాము సంతానమే, దేవుని కుమారులమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాగ్దానాన్ని నిలుపుకున్నవాడు. అయితే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, సంతానం విషయం అయితే క్రీస్తునందు నెరవేరింది అంటే, క్రీస్తునందు నెరవేరిందంటే ఇస్సాకు రావాలి ముందు. కానీ ల్యాండ్ విషయంలోనికి వచ్చేపాటికి, అంటే దేవుడు చేసిన వాగ్దానము భూమి గురించి వచ్చేపాటికి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వి జంప్ టు ద ఇటర్నిటీ. అంటే నిత్యత్వంలో ఆయన కానానుని ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రాము గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, పునాదులు గల ఆ పట్టణం కోసం చూశాడంటే కానాను కోసం చూశాడు. కానీ దెర్ ఈజ్ ఆల్వేస్ ఇమ్మీడియట్ ఫుల్ఫిల్మెంట్ ఆల్సో. ఇక్కడ అబ్రాముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడడం లేదు. ఇస్సాకు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వస్తారు. భూమి గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు కానాను అదిగో పరలోకం వైపు చూడు అనటం లేదు. నేను ఈ భూభాగాన్ని, ఐ గివ్ యూ ద బౌండరీస్ ఆఫ్ దిస్ ల్యాండ్. వాల్టర్ కైజర్ అనే ఒక భక్తుడు ఏమంటాడంటే, థియోలాజియన్స్, హైలీ రెస్పెక్టెడ్ హీబ్రూ స్కాలర్ ఏమంటాడంటే, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ దట్ వీ హ్యావ్ ఇజ్రాయెల్ పట్ల ఓవర్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఉండటం తప్పు, ఇజ్రాయెల్ పట్ల హేట్రెడ్ ఉండటం కూడా చాలా చాలా తప్పు. ఇజ్రాయెల్ ఏం చేసినా సరే అది మంచిదే, వాళ్ళు యుద్ధం చేస్తే మంచిదే, వాళ్ళు ఏం చేసినా మంచిదే అనే ఆలోచన ఉండటం వాక్య విరుద్ధమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన అన్యజనుల్ని సమకూర్చడానికి కూడా ఇష్టపడ్డాడు. వీఆర్ ఆల్, మనందరం కూడా అన్యజనాంగమే. ఇప్పుడు దేవుని సంఘం ద్వారా ఆయన ప్రణాళిక ముందుకు కొనసాగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం
హ్యావింగ్ ఎ హేట్రెడ్ టువర్డ్స్ ఇజ్రాయలైట్స్. ఇస్రాయిలు దేవుని జనాంగమా? కాదు, సంఘము. ఇస్రాయేల్ అనే ప్లాన్ దేవునికి కట్ అయిపోయింది, ఇంకా ప్లాన్తో సంబంధం లేదు అనే ఆలోచన ఉన్నట్లయితే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. దేవుడు మన వంటి వాడు కాదు. ఆయన సగం దూరం వెళ్ళిన తర్వాత ఓకే తూచ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామని జంప్ చేసేవాడు కాదు. మనం అలా ప్రవర్తిస్తామేమో కానీ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. 11వ అధ్యాయంలో ఏమంటారంటే, రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. నేను అన్ని జనులకు అపోస్తులనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మ అయి ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినని నీవు చెప్పుదు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి, అంటే ఇశ్రాయేలీయులు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచినావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. వారును తమ అవిశ్వాసంలో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్ల నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడే నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే. 29వ వచనం. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. గాడ్, ఆయన నిబంధన ఎలా ఉంటుందంటే ఇశ్రాయేలీయుల ద్వారా సమస్త మానవాళిని రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు అన్ని జనాంగం వచ్చేసారు కాబట్టి ఇంక ఇశ్రాయేలీయులతో నాకు సంబంధం లేదు అని వారిని విడిచిపెట్టేయలేదు. హీఈస్ గోయింగ్ టు రీస్టోర్ దెమ్. తిరిగి వారిని సమకూర్చబోతూ ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ పర్టిక్యులర్ ప్లాన్ ఫర్ ద నేషన్ ఇజ్రాయెల్. కానీ మన పట్ల ఆయన ప్రణాళిక ఏంటంటే అన్య జనాంగమైన మనల్ని ఆయన సమకూర్చారు ఆయన ప్రియ కుమారుని అందు. ఈ విషయాలన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, అబ్రాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నిబంధన చేసినప్పుడు ఆయన దాన్ని నిలుపుకునేవాడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఆయన బలను సమీపిస్తున్న మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే, దేవా నీవు నమ్మదగిన వాడివి. యు ఆర్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. మీరు నాకు చాలు దేవా, మిమ్మల్ని నేను వెంబడిస్తాను, మిమ్మల్ని నేను కలిగి ఉంటాను, మీరు నాకు కావాలి. నువ్వు ఇచ్చే ఈ భౌతికమైన ఆశీర్వాదాల కోసం కాదు. ఐ వాంట్ యూ ఫర్ హూ యు ఆర్. నువ్వు ఎవరో ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే, అందుకే నేను మొదట్లో జ్ఞాపకం చేస్తూ వచ్చాను, ఆయన ఎవరో మనం అర్థం చేసుకుంటే ఆయనకు విధేయత చూపించకుండా ఉండలేము. ఆయన యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయనకు లోబడి ముందుకు వెళ్లకుండా ఉండలేము. ఆయన ఎలాంటి నిబంధన మనతో చేసుకున్నాడో అర్థం చేసుకుంటే ఆయనకి ఇష్టంగా మనం జీవించకుండా ఉండలేము. ప్రభు బలను సమీపిస్తున్న మనం ప్రార్థనాపూర్వకంగా పరీక్షించుకుని ఆయన బలలో మనం చేయవేద్దాం. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడ, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీరు ఎంత గొప్ప నిబంధన అబ్రాముతో చేసుకున్నారు. అబ్రాము సంతానమైన ఇస్సాకు ద్వారా యేసుక్రీస్తు ప్రభువును మీ కుమారుని ఈ లోకంలోనికి పంపించారు. మరియు ఈ నిబంధన నిలుపుకునే బాధ్యతను మీరే తీసుకున్నారు. దేవా, మా జీవితాలు చూసుకుంటే మేమును మా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువునందు మీరు మమ్మల్ని రక్షించుకున్నారు, నన్ను రక్షించుకున్నారు. మీకు వందనాలు దేవా. మేము పొందవలసిన శిక్షను మీ కుమారుడు పొందారు. మేము వెళ్ళవలసిన చీకటిలో నుంచి, గడాంధకారపు లోయల నుంచి మీ కుమారుడు వెళ్ళారు. తద్వారా దేవుని నీతిని మాకు వరంగా ఇచ్చారు. మీకు వందనాలు. ఎప్పటికీ మేము సంపాదించుకోలేని ఆ నీతిని ఉచితంగా విశ్వాసం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు దేవా. ఇప్పుడు మీకు లోబడి జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. సంఘంలో చేర్చబడిన వారమై మీకు విధేయత చూపిస్తూ భయముతోనూ వణుకుతోనూ మీరు అనుగ్రహించిన ఇట్టి గొప్ప రక్షణను ఆత్మ సహాయం ద్వారా కొనసాగించుకోవడానికి సహాయం చేయండి దేవా. ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఇట్టి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఈ దినమే వారి హృదయం మీకు ఇవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. వయసుతో సంబంధం లేదు, ధనిక బీద, చదువు లేకపోవడం, మరి ఏ తారతమ్యాలు, కులము, ఏ తారతమ్యాలని మీరు పట్టించుకునే వాళ్ళు కాదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిని మాత్రమే మీరు అంగీకరించనే ఉన్నారు దేవా. ఇట్టి గొప్ప సువార్తను మేము అవగతం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ బలలో చేయవేస్తుండగా స్వపరీక్ష చేసుకొని, మరియు కేవలం వ్యక్తిగతంగా బలలో చేయవేయడం కాదు కానీ సహవాసంగా బలలో చేయడానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.